హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అమ్మాయి థాట్స్. ఈరోజు నేను మీకు బీరకాయ పచ్చడి చేసి చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, బీరకాయ ఇలా పైన ఉండే తొక్క తీసేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను, అండ్ కరివేపాకు, ఒక పెద్ద సైజ్ టొమాటో, ఒక చిన్న అల్లం ముక్క, అండ్ ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొద్దిగా హీట్ అవ్వాలి. కడాయి హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేస్తామండి. నార్మల్గా బీరకాయ తొక్కుతో కూడా పచ్చడి చేసుకుంటారు, కాకపోతే నేను ఇక్కడ బీరకాయతోనే పచ్చడి చేస్తున్నాను. బీరకాయ తొక్కుతో ఇంకెప్పుడైనా మీకు చేసి చూపిస్తాను. సో ఇలా పచ్చిమిర్చి మొత్తం యాడ్ చేసుకోవాలి. మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాము, సో మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. సో ఇలా బీరకాయ పైన ఉండే తొక్కంతా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1.5 బీరకాయ తీసుకున్నాను. సో ఇలాంటి రోటీ పచ్చళ్ళు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా బీరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి టొమాటో ముక్కలు యాడ్ చేస్తున్నాను. టొమాటో కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే పులుపు అనేది బాగుంటుందన్నమాట, కాకపోతే అస్సలు పులుపు ఉండదు. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే పైన ఉండే వెల్లుల్లి పొట్టు తీసేసి కూడా వాడుకోవచ్చు. అండ్ చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకొని ఇందులోకి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇలా కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టి సిమ్లో మనము ఈ బీరకాయ ముక్కలు అనేది మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుందండి పచ్చడి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. సో ఇలా చూస్తున్నారు కదా, బీరకాయలో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నాను. మీకు చింతపండు ఇష్టం లేదు అంటే వేసుకోకున్నా పర్వాలేదు, కాకపోతే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మూత పెట్టి మళ్ళీ మనము సిమ్లోనే మగ్గించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఒకసారి మధ్యలో ఇలా కలుపుకుంటూ మనము ఈ పచ్చడిని రెడీ చేసుకుంటాం అన్నమాట. కింద మొత్తం అడుగంటకుండా ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ మూత పెట్టి మగ్గిస్తూ ఉంటాము. ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కొంచెం ఇంత కారం తినలేమో అనుకుంటే నెయ్యి వేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో నేను ఆల్రెడీ బీరకాయ పచ్చడి, బెండకాయ పచ్చడి చేసి పెట్టాను. మీరు కావాలి అనుకుంటే అది కూడా చెక్ చేయండి. రోటీ పచ్చడి అది కూడా బాగుంటుంది, అండ్ దానికంటే కూడా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, బీరకాయలో ఉండే వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయాయి కదా. ఇలా కలుపుకుంటూ మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. సో చూస్తున్నారా, ఇక్కడ బీరకాయ అనేది నార్మల్గానే తొందరగా ఉడికిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది కొద్దిగా చల్లారాలన్నమాట. ఇలా పక్కకు దించేసుకొని కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మీరు ఇంకా రోళ్ళలో దంచుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మనకు రోలు అవైలబిలిటీ ఉండదు కదా, సో ఇలా మిక్సీ జార్లోనే మనం చేసుకోవాలి కాబట్టి కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక నేను
1 స్పూన్ యాడ్ చేస్తున్నాను అండ్ కొద్దిగా జీలకర్ర. ఈ జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. జీలకర్ర అరుగుదలకి కూడా మంచిది కదండి. సో ఇలా కచ్చా పచ్చగా ఉండాలి, మరి మెత్తగా ఉంటే అస్సలు బాగుండదు. సో ఇలా మిక్సీ జార్లో నుంచి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తాలింపు రెడీ చేసుకుందాము. నార్మల్గా మనం బెండకాయ పచ్చడికి అయితే తాలింపు అవసరం లేదండి, కానీ బీరకాయ పచ్చడికి తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇలా జీలకర్ర కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఆవాలు వేస్తున్నాను. ఇలా జీలకర్ర ఆవాల తర్వాత మనం ఇందులోకి శనగపప్పు అండ్ మినపప్పు, ఈ పప్పులు కొద్దిగా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఆయిల్లోనే వేయించుకోవాలన్నమాట. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పచ్చళ్ళు కాబట్టి. సో ఇలా ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఇలా స్మాష్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని ఇందులోకి తుంచిన ఎండుమిర్చి, ఇలా ఎండుమిర్చిని కట్ చేసి అండ్ కరివేపాకుని ఒక రెమ్మ తీసి ఇందులో తాలింపులోకి వేసుకోవాలన్నమాట. తాలింపు వేగిన తర్వాత మనం ఈ తాలింపు మొత్తాన్ని కూడా బీరకాయ పచ్చడి మీద వేస్తున్నాము. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మనం బీరకాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు. నేను మీకు వీడియో షూట్ కాబట్టి ఇది అది మేనేజ్ చేయడంలో కొద్దిగా తాలింపు అనేది కొంచెం ఎక్కువ వేగాయి పప్పులు అనేది. మీరు కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు రెడీ చేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు మేము చాలా ఇష్టంగా తింటాము. సో చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కావాలి అనుకుంటే ఇది మిక్సీ చేసుకున్నప్పుడు మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కూడా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.